హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకు సందడి. ఈరోజు మన కిచెన్లో మటన్ బిర్యానీ చేసుకుందాం. హాయ్ రే హాయ్ రే హాయ్ రబ్బా, హాయ్ రే హాయ్ రే హాయ్ రబ్బా, ఈ మటన్ బిర్యానీ మీకే అబ్బా. కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఇప్పుడు టమాటో, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ, బిర్యానీ దినుసులు, ఇలాచీ ముఖ్యం బిగులు, దాంతోపాటు క్యాష్యూస్ అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రెష్గా ఇప్పుడే నూరి పెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేసేస్తాను. ఎప్పుడైనా సరే మన వంటల్లో మనం ఏదైనా వంట చేసేటప్పుడు ఆ మసాలాస్ ఫ్రెష్గా నూరి పెట్టుకుంటే చక్క టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ నేను అలాగే మటన్ని 1 అవర్ ముందే చక్కగా సోక్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెరుగు, ఒక నిమ్మ బద్ద పిండేసాను అనమాట. చక్కగా కలిపి 1 అవర్ పాటు సోక్ చేసి పెట్టాను. చక్కగా ముక్కకి మొత్తం కారం, ఉప్పు అన్నీ పడతాయి. ఇంకా అట్లనే రైస్ కూడా సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది 1/2 అవర్ పాటు సోక్ అయింది. సో ఇంకా మనం లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ పెద్ద బాండి పెట్టేసుకోండి. నేను చిన్న బాండి అయిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ వేరే పెద్ద బాండిలోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. ఇక్కడ మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోండి, గీ కావాలంటే గీ యాడ్ చేసుకోండి. నేను 2 యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే బిర్యానీ దినుసులు మొత్తం వేసేసాను. వేసేసి చక్కగా ఫ్రై అవ్వాలి. మనకి ఎప్పుడైనా బిర్యానీస్కి అన్ని మసాలాస్, ఏదైనా వెజిటేబుల్ వేస్తున్నా అన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఈ బిర్యానీ దినుసులు వేగిపోయిన వెంటనే క్యాష్యూస్ వేసుకున్నాను. క్యాష్యూస్ కొంచెం రెడ్డిష్ అవ్వగానే ఆనియన్స్తో పాటు గ్రీన్ చిల్లీ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను నేను. మీరు క్యాష్యూస్ కావాలంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా సపరేట్గా ఫ్రై చేసి బిర్యానీ మీద వేసుకున్నా ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ముందే వేసేసాను, నో ప్రాబ్లం, బాగానే ఉంది, చక్కగా టేస్ట్ బాగుంది. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోవాలి. చక్కగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్తోనే పక్కింట్లోకి అబ్బా వీళ్ళు ఎంత బాగా వండుతున్నారు అనిపించేయాలి. అంత బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకు బిర్యానీ సీక్రెట్ అదే. చక్కగా మసాలాస్ ఎప్పుడైనా ఆయిల్లో బాగా ఫ్రై అయినాయి అనుకోండి, అప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది. మన ఇంటికి పిలవకుండానే అతిథులు వచ్చేస్తూ ఉంటారు. చక్కగా ఫ్రై చేసుకొని ఆ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను అన్నీ చూసారా, అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ స్మెల్ అంతా, ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయకుండా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది, అంతగా బాగోదు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుందో అసలు డిష్కే స్మెల్, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకొని చక్కగా కలిపి పెట్టేసుకోండి. ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా కుక్ అయిపోయి మొత్తం బయటికి ఆయిల్ సపరేట్ అయ్యి ఒక గ్రేవీ, మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. చూడండి, చక్కగా కలిపేసుకోండి. ఫస్ట్ ఆ మటన్ వేసి ఆయిల్లో ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసుకొని లిడ్ పెట్టేసి వదిలేసేయండి. ఇక్కడ మీరు కావాలంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. మనం మటన్ హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉన్నదని మనకు తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు మీరు చక్కగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని వదిలేసేయండి హై ఫ్లేమ్లో పెట్టి. చక్కగా లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, కుక్ అవుతుంది పీస్, అట్లాగే మంచి గ్రేవీ సపరేట్ అవుతుంది. ఇక్కడ నేను టమాటా కూడా యాడ్ చేశాను. టమాటా యాడ్ చేసిన తర్వాత నేను వాటర్ యాడ్ చేశాను. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది, ఏమనుకోవద్దు. మా వాళ్ళు ఒకళ్ళు అడిగారు నన్ను, మీరు మటన్ కుక్కర్లో వేస్తే త్వరగా కుక్ అవుతుంది కదా అనేసి అని అడిగారు. అవును, అది చక్కగా కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నాకు కుక్కర్లో కంటే నేను ఇలా చూసుకుంటూ కుక్ చేయడం నాకు అలవాటు అనమాట. నా అలవాటు ప్రకారం నేను అలా చేసేస్తున్నాను. చక్కగా మీరు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, చక్కగా కుక్ అవుతుంది, ప్రాబ్లం ఏముండదు. ఓకేనా. ఇక టమాటా సాఫ్ట్ అయిపోయి వాటర్ అంతా సపరేట్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చి గ్రేవీ వచ్చేంత వరకు దాన్ని నేను అలా వదిలేసాను. నెక్స్ట్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, చూసారా, చక్కగా కుక్ అయిపోయింది. మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోయి చక్క
చక్కటి గ్రేవీ ఫామ్ అయ్యింది చూసారా. అట్లా గ్రేవీ ఫామ్ అవుతేనే మన బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్. చక్కగా ఇట్లా ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి. ఒక 40% వరకే మనకి కుక్ అవుతుంది, ఎక్కువ కుక్ అవ్వదు. నేను చూపించా కదా ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఒక గ్లాస్కి వచ్చి 1.5 గ్లాస్ వాటర్. సో 6 గ్లాసెస్ ప్లస్ ఇంకొక హాఫ్ గ్లాస్ అనమాట. 6.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి మెజర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒకేసారి వేసేసాను అనమాట. ఇంకా ఇదంతా చక్కగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకోండి. మీకు ఇక్కడ సాల్ట్ కానీ చాలకపోతే చక్కగా సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనకు సరిపోకపోయినా ఇక్కడ మెజర్ చేసుకుంటే చక్కగా మనకి ఇంకేదైనా తగ్గినా కూడా తెలిసిపోతుంది. ఇంకేం యాడ్ చేయమని ఒక సాల్ట్ ఒకటే యాడ్ చేస్తాము. కావాలంటే కొంతమంది కొరియాండర్ కూడా యాడ్ చేస్తారు, నేను కూడా యాడ్ చేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుంది. ఎసరు మరిగేటప్పుడు మనం కొరియాండర్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది బిర్యానీకి, చాలా బాగుంటుంది. అంతా కలిపేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకున్నారంటే ఇంకా మనకి చక్కగా ఎసరు కాగిపోయిన వెంటనే మన రైస్ వేసేసుకోవచ్చు. ఇంకా త్వరగానే కుక్ అయిపోతుంది, మనకి పెద్ద టైం ఏం పట్టదు. చక్కగా ఎసరు మరిగిపోయింది. మళ్ళీ లిడ్ తీసి చూస్తే చక్కగా ఎసరు మరిగిపోయింది, పీస్ కూడా కుక్ అయింది. ఇంకొంచెం మళ్ళీ రైస్ వేసేటప్పుడు రైస్తో పాటు కుక్ అవుతుంది, సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకా రైస్ యాడ్ చేసేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. మనము పీసెస్ క్యాష్యూస్ అన్నీ కింద ఉండిపోతాయి, కలపకపోతే మనకు చక్కగా కలుపుకున్నామంటే రైస్ మొత్తం పీసెస్ అన్నీ క్యాష్యూస్ అన్నీ ఈవెన్గా వచ్చేస్తే చక్కగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా లిడ్ పెట్టేసి వదిలేయటమే. బిర్యానీకి మంచి అరోమా రావాలని చెప్పేసి కోల్ని చక్కగా హీట్ చేసి ఆ కోల్ ఒక బౌల్లో పెట్టుకొని దాని మీద ఆయిల్ వేస్తే స్మోక్ వస్తుంది. ఆ స్మోక్తో బిర్యానీకి చక్కగా పట్టిందనంటే మంచి స్మెల్ వస్తుంది. సో నేను అలాగే చేశాను. రైస్ కొంచెం ఇంకొద్దిగా మగ్గాలన్నప్పుడు ఆ కోల్ని వేడి చేసి దాని మీద కొంచెం గీ వేసేసాను. మనం లోపలికి డిప్ చేసుకోవాలి. ఆ బౌల్ని ఎంత వీలైతే అంత లోపలికి పెట్టుకోవచ్చు. చక్కగా పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ ఆర్ గీయే ఎక్కువగా యూస్ చేస్తారు. గీ వేసేసుకొని ఆ స్మోక్ అంతా ఆ రైస్ అంతా పీసెస్కి అంతా పట్టేలాగా లిడ్ పెట్టేసేసుకోండి. దాని మీద ఏదైనా వెయిట్ పెట్టారనుకోండి చక్కగా ఆ స్మెల్ అంతా కూడా రైస్ అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మన బిర్యానీ రెడీ. అది అయిపోయిన తర్వాత నేను కోల్ ముందే తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా సరిపోయింది. మొత్తం వాటర్ అంతా మటన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. స్మెల్ మాత్రం అదిరిపోయింది అనుకోండి, మౌత్ వాటరింగ్స్ అనమాట. ఒకసారి చూపిస్తా చూడండి బిర్యానీ పీస్ ఎట్లా ఉందో మీకు. చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుక్ అయింది కూడా. చక్కగా ముక్క కూడా నాకు పెద్ద హార్డ్నెస్ ఏం అనిపించలేదు. ఫస్ట్ అయితే హార్డ్గా ఉంది, కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసాం కాబట్టి చాలా బాగా కుక్ అయింది. చాలా బాగా నచ్చింది కూడా నాకు. బాగా చూసారా ఎంత జ్యూసీగా మటన్ పట్టుకోగానే విడిలిపోతుంది. అలా కుక్ అవ్వాలంటే మనం చక్కగా ఫస్ట్ గ్రేవీ లాగా వండుకొని ఒక 40% అక్కడ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్లో రిమైనింగ్ మనం కుక్ చేసుకున్నాం అంటే చాలా బాగా వస్తుంది మటన్ బిర్యానీ. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్, షేర్ చేయొచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా. ఏం పోయింది చెప్పండి. ఒక్క లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీకు ఈ బిర్యానీ నచ్చినట్టయితే నా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయాలనుకుంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్.
మన ఈ సుక్కు సందడి ఛానల్లో మరిన్ని సందడి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.